వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో తిరుగులేని రాజకీయ శక్తి. అయితే ఇటీవల పార్టీ లోపల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. పార్టీని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు చేస్తున్న అవినీతి, క్రమశిక్షణ ఉల్లంఘనలపై ఆమె ఎట్టకేలకు ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే జూలై 21 డెడ్లైన్ విధిస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో సెగలు పుట్టిస్తుంది. పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ దీది ఇచ్చిన కఠినమైన అల్టిమేటం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో దీది జూలై 21 డెడ్లైన్ వెనుక ఉన్న డేరింగ్ స్టెప్ ఏంటి, పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న హైడ్రామా రోజు రోజుకు మరింత ఉత్కంఠంగా మారుతుంది. మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకవైపు పార్టీని ఎన్నికల ఓటమి కుదిపేస్తుంటే, మరోవైపు కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం దీదికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు గాను 208 స్థానాలు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర పాలనను నడిపిస్తున్నారు. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ ఓటమి ప్రభావం పార్టీపై తీవ్రంగా పడింది. రాజకీయ పరిశీలకులు సైతం దీదికి ఇది ఊహించని పరిణామంగా చెబుతున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ స్వయంగా సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం టీఎంసీ శ్రేణులను మరింత నిరుత్సాహపరిచింది. ఓటమి అనంతరం ఒక్కొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడారు. మమతకు గుడ్ బై చెప్పి రెబల్ పార్టీలో చేరారు. ఇక తాజాగా రాజ్యసభ ఎంపీ కోయల్ మల్లిక్ తన పదవికి రాజీనామా చేయడం దీదికి బిగ్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీ నుంచి రాజీనామా చేసిన 4వ ఎంపీ కోయల్ మల్లిక్. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది. కోయల్ మల్లిక్ రాజీనామాతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ బలం 9కి తగ్గింది. ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం. పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రస్తుతం దీదికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి లబ్ధి పొందిన వారంతా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైదొలగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా ఎదురవుతున్న ఈ ఎదురు దెబ్బలతో మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడాలనుకునే నేతలకు అల్టిమేటం జారీ చేశారు. జూలై 21వ తేదీలోగా పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కొత్త మార్గంలో పయనిస్తుందని దీది తెలిపారు. మరి ఈ అల్టిమేటం ఎంతమంది నేతలపై ప్రభావం చూపుతుందో, ఎంతమంది పార్టీని వీడిపోతారో చూడాలి. బలవంతంగా తమ పార్టీ నేతలను పార్టీ మారేలా ఒత్తిడి చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం జూలై 21న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1993లో జరిగిన పోలీసుల కాల్పులలో మరణించిన 13 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నివాళులర్పించేందుకు టీఎంసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పెద్ద రాజకీయ కార్యక్రమంగా పరిగణిస్తారు. ఈ ముఖ్యమైన రోజును లక్ష్యంగా చేసుకుని దీది ఈ అల్టిమేటం విధించడం వెనుక బలమైన వ్యూహం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. టీఎంసీలో అంతర్గత కలహాలు, అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. చాలా మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అయోమయంలో పడిపోయారు. వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మమతా బెనర్జీ ఈ క్లిష్ట సమయంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆమె తీసుకున్న ఈ అల్టిమేటం నిర్ణయం పార్టీలో ఒక శుద్ధి ప్రక్రియకు దారితీస్తుందని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఇది పార్టీని మరింత బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. టీఎంసీ పతనం ప్రారంభమైందని, దీది పట్టుకోల్పోతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, వ్యక్తిగత ఆధిపత్యం నడుస్తుందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండిస్తుంది. పార్టీని వీడిపోతున్న వారిని అవకాశవాదులుగా అభివర్ణిస్తుంది. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నేతలు మాత్రమే పార్టీలో కొనసాగుతారని టీఎంసీ నాయకులు చెబుతున్నారు. కారణం ఏదైనా జూలై 21లోగా ఎంతమంది టీఎంసీ నేతలు రాజీనామా చేస్తారు, మమతా బెనర్జీ వేటు వేయబోయే ఆ బడా నేతలెవరు అన్నది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.